సో హే గైస్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం వచ్చేసి మన వెంటోని లో చేయించబోతున్నాం అనమాట. సో నేను లో చేయించాలంటే మనం లోవరింగ్ స్ప్రింగ్స్ అయితే ఇన్స్టాల్ చేపిస్తాం అనమాట ఇప్పుడు. సో ఆ లోవరింగ్ స్ప్రింగ్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. స్టిఫ్ అవుతుంది అనమాట. బేసికలీ మనకు సస్పెన్షన్ స్టిఫ్ అవుతుంది, కార్ కూడా మనకి రైడ్ హైట్ అనేది లో అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 25 mm డ్రాప్ ఉంటుంది, రేర్ వచ్చేసి 30 mm డ్రాప్ ఉంటుంది అనమాట. సో స్టాండ్స్ అయితే ఆన్ పాయింట్ ఉంటాయి అప్పుడు. అండ్ టైప్స్ వచ్చేసి వన్ వచ్చేసి డాక్టర్ నానో లోవరింగ్ స్ప్రింగ్స్, ఇంకొకటి కోబ్రా లోవరింగ్ స్ప్రింగ్స్, నెక్స్ట్ ఐబాక్ లోవరింగ్ స్ప్రింగ్స్. ఇప్పుడు ఉన్న లోవరింగ్ స్ప్రింగ్స్ అన్నిట్లో టాప్ ఆఫ్ ది లైన్ అనేది ఐబాక్ లోవరింగ్ స్ప్రింగ్స్ అనమాట. సో అది కంఫర్ట్ ఉంటుంది, యాజ్ ఎ టైమ్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. సో డాక్టర్ నానో వచ్చేసి ఏంటంటే స్టిఫ్ ఉంటుంది, కంఫర్ట్ కొంచెమే ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ది ప్రైసింగ్ అనమాట. ఐబాక్ అనేది కొంచెం కాస్ట్లీ, డాక్టర్ నానో కొంచెం చీప్ అనమాట. సో ఈ స్ప్రింగ్స్ అనేవి ఆల్రెడీ మా బావ పోలోలో అంతకుముందు ఇన్స్టాల్ చేసి తనైతే రిమూవ్ చేశాడు. సో ఎటు ఖాళీగానే ఉంటున్నాయిగా, సో వై నాట్ అని చెప్పేసి ఒకసారి ఇన్స్టాల్ చేయించి చూద్దాం, మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పి సో ఇన్స్టాల్ చేపిద్దామని వెళ్తున్నాను. సో ఆ స్ప్రింగ్స్ తీసుకొని ఆ ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం మనం ఆటోనగర్. అది వేసిన తర్వాత మనకి ఏంటంటే బంప్స్ అయితే ప్రతి బంప్ అయితే తెలుస్తుంది. ఈవెన్ అన్ఈవెన్ రోడ్ ప్యాటర్న్ కూడా ప్రతిదీ లోపలికి అయితే తెలుస్తుంది అనమాట. మన స్టీరింగ్కి కానీ మన సీట్లో కానీ ప్రతిదీ తెలుస్తుంది. చిన్న మైనర్ స్టోన్ కూడా తెలుస్తుంది అనమాట. ప్రాపర్ 100% స్టిఫ్ అయిపోతుంది కారు. లైక్ కంఫర్ట్ అయితే డ్రాప్ అవుతుంది, కంపల్సరీ డ్రాప్ అవుతుంది. సో మీరు కంఫర్ట్ వైజ్ చూసుకునే వాళ్ళైతే సస్పెన్షన్ స్ప్రింగ్స్ అయితే అప్గ్రేడ్ చేయించుకోకుండా ఉండటమే బెస్ట్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వన్స్ నేను చెప్పినట్టు సస్పెన్షన్ అయితే స్టిఫ్ అవుతుంది, అండ్ కార్ అయితే లోవర్ అవుతుంది, స్టాండ్స్ బాగుంటాయి, అండ్ మనకి కార్నరింగ్ స్టెబిలిటీ పెరుగుతుంది, హై స్పీడ్ స్టెబిలిటీ పెరుగుతుంది అనమాట ఈ లోవరింగ్ స్ప్రింగ్స్ వల్ల. సో సస్పెన్షన్ స్టిఫ్ అవ్వడం వల్ల మనకి ట్రావెల్ ఎక్కువ ఉండదు బాడీకి, వీల్స్కి. సో హై స్పీడ్స్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా ఈ లోవరింగ్ స్ప్రింగ్స్ అనేది మన కార్కి ఇన్స్టాల్ చేసినప్పుడు షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా, 4 షాక్ అబ్జార్బర్స్ ఆయిల్ వస్తాయి. సో అవైతే ఆయిల్ లీక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే అవి ప్యూర్ ఆయిల్ బేస్డ్ షాక్ అబ్జార్బర్స్ మనకి ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి. మనము ఇప్పుడు లోవరింగ్ స్ప్రింగ్స్ అప్గ్రేడ్ చేస్తే మనం షాక్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి కంపల్సరీగా. అదర్వైజ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి కానీ లేదా షాక్ అబ్జర్వర్స్ మీద అదైతే ఉండలేదు. సో ఆయిల్ అయితే లీక్ అయిపోయి షాక్స్ అయితే పాడైపోతాయి అన్నమాట. సో బేసిక్గా ఈ వ్యాగ్కి వచ్చేసి క్రేజీ కాంబో ఏంటంటే లోవరింగ్లో స్టిఫ్ సస్పెన్షన్ వైజ్ ఐబాక్ లోవరింగ్ స్ప్రింగ్స్ విత్ బిల్స్టిన్ B4 అని చెప్పి షాక్స్ ఉంటాయి అన్నమాట. సో అవైతే టాప్ ఆఫ్ ది షాక్స్ అనమాట. షాక్స్లో మనకి స్టిఫ్ షాక్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో ఫోక్స్ వ్యాగన్కి ఆర్ఎల్స్ వ్యాగ్కి, సో అందులో టాప్ ఆఫ్ ది లైన్ వచ్చేసి బిల్స్టిన్ B4 అనమాట. ఐ మీన్ దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. బిల్స్టిన్ బ్రాండ్ షాక్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందులో మనకి బిల్స్టిన్ B4, బిల్స్టిన్ B6, బిల్స్టిన్ B8 సంథింగ్ అరౌండ్ ఏవో ఉన్నాయి టైప్స్ అనమాట అవన్నీ. సో దాంట్లో ఇంకేంటంటే సిరీస్ పెరిగే కొంది స్టిఫ్నెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది షాక్స్లో. సో ఇప్పుడు మనం బిల్స్టిన్ B4 షాక్స్ ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది, స్టిఫ్ కూడా ఉంటుంది అనమాట. సో అలానే బిల్స్టిన్ B6కి వెళ్ళేసరికి ఇంకా ఫుల్ స్టిఫ్నెస్ అనమాట అది. సో మన ఇండియన్ రోడ్స్కి యాక్చువల్గా ఇదే చాలా స్టిఫ్ అనమాట. సో బట్ మనం ఇంకా హై స్పీడ్ ఇంకా మోడ్స్ అంటే ఇంకా అవే కదా, కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని, లుక్ బాగుండాలన్నా కొంచెం ఫన్ కోసం. సో చూద్దాం. ఆల్రెడీ నా ఇప్పుడున్న స్టాక్ ఫోక్స్ వ్యాగన్ షాక్స్ అయితే ఆల్మోస్ట్ గివప్ ఇచ్చేస్తున్నాయి. ఎటు కూడా నేను అవి మార్చాలి. సో నేను వై నాట్ లెట్ గివ్ ఇట్ మై ట్రై అన్నట్టుగా ఇంకా ఇన్స్టాల్ చేపిద్దామని వెళ్తున్నాను. సో స్ప్రింగ్స్ వేయించేస్తాను. ఇన్ కేస్
విచ్ వర్క్స్ ఫర్ మీ అయితే ఫర్ అవర్ ఇండియన్ రోడ్స్. I might plan for Bilstein B4 shocks and Eibach lowering springs. అవి వేయించేటప్పుడే ఒకసారి సస్పెన్షన్ మొత్తం కూడా వర్క్ అయితే చేయించేస్తాను. సో మౌంట్స్ ఇవి ఉంటాయి కదా, సో అవి కూడా కొంచెం హార్డ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను కార్ తీసుకున్నప్పుడు మార్పించావన్నీ. ఫుల్ సస్పెన్షన్ అనేది లైట్గా సౌండ్స్ వస్తున్నాయి యూటర్న్ తీసుకునేటప్పుడు అండ్ బంప్స్లో వెళ్ళినప్పుడు కూడా. ఫ్రమ్ షాక్స్ అండ్ బుషెస్ ఉంటాయి కదా, షాక్ అబ్జర్వర్ ఫ్రంట్ షాక్స్ని హోల్డ్ చేసే మౌంట్స్ అయితే ఉంటాయి రబ్బర్ రైజ్డ్వి. సో అవి మనకి కార్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యి అండ్ హీట్కి కూడా క్రాక్స్ వచ్చేసి పాడైపోయి స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ మౌంట్స్, లింక్ రాడ్స్, సంథింగ్ చాలా ఉంటాయి. సో మీకు ఇన్ డీటెయిల్గా నేను ఫర్దర్గా చెప్తాను మనం అది మొత్తం మార్చేటప్పుడు. సో ప్రజెంట్ అయితే మనం ఫోకస్డ్ ఫర్ లోవరింగ్ స్ప్రింగ్స్, దట్స్ ఇట్. సో మీకు ఒకసారి నేను ఇప్పుడు మా బాల్ ఇంటికి వచ్చాను, ఇంకా వెళ్ళి ఆ స్ప్రింగ్స్ తీసుకొని వెళ్ళిపోవటం. ఇప్పుడు వెళ్ళి ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బిఫోర్ ఇన్స్టాలేషన్ కార్ రైడ్ హైట్ ఎలా ఉంది వితౌట్ ఇన్స్టాలింగ్ ద లోవరింగ్ స్ప్రింగ్స్. జస్ట్ స్టాక్ స్ప్రింగ్స్ మీద ఎలా ఉంది కార్ హైట్ అయితే అండ్ వేసిన తర్వాత ఎలా ఉందనేది నేను ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు బిఫోర్ చూపిస్తాను మీకు. సో గైస్ ఇప్పుడు కార్ హైట్ అయితే ఇలా ఉందన్నమాట సస్పెన్షన్ది. సో ఫ్రంట్ ఓకే ఇలా గ్యాప్ ఉంది, బట్ రేర్ చూసుకుంటే చాలా హైట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయించేది వచ్చేసి డాక్టర్ నానో లోవరింగ్ స్ప్రింగ్స్ అనమాట. సో అవి మా బావయ్యి, ఒకసారి నేను వేసి చూద్దాం ఎలా ఉంటుందో లుక్ అనేసి. సో అవి ఇన్స్టాల్ చేయించిన తర్వాత రేర్ వచ్చేసి 30 mm డ్రాప్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి 25 mm డ్రాప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా మాన్స్టర్ ట్రక్ లాగా ఉంది కదా హైట్గా. సో తర్వాత లోడ్ అయిపోయి స్లీపర్ లుక్ వచ్చేసిద్ది సటిల్గా. సో ఇన్స్టాల్ చేయించాక చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసి క్రేజీ స్టాండ్స్ వచ్చేస్తాయి ప్రాపర్గా. సో లెట్స్ గో ఫర్ ఇన్స్టాలేషన్. సో గైస్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. రైట్ సైడ్ వీల్ అయితే డౌన్ చేస్తున్నారు అనమాట, నట్టు లూజ్ చేసేసి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసి 4 వీల్స్ అయితే తీసేసి స్ప్రింగ్స్ అయితే మార్చేస్తారు. సో నేను చెప్పిన లోవరింగ్ స్ప్రింగ్స్ ఇవే డాక్టర్ నానో అవి. సో ఇవి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి, లుక్ కూడా మనకి బాగుంటుంది అనమాట. అండ్ మనం చూసుకోండి మీరు, స్టాక్ స్ప్రింగ్ సైజ్ ఎంత ఉందో, ఇది లోవరింగ్ స్ప్రింగ్ సైజ్ ఎంత ఉందో, లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట గైస్. ఇది వచ్చేసి రేర్ స్ప్రింగ్స్ అనమాట. ఇదిగోండి స్టాక్ ఇది ఎంత పెద్దగా ఉందో, అప్గ్రేడ్ ఇది ఎంత చిన్నగా ఉందో. సో గైస్ లోవరింగ్ స్ప్రింగ్స్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇప్పుడు కార్ స్టాండ్స్ చూడండి, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. అసలు మామూలుగా లేదు కార్ అయితే. ఇప్పుడు ప్రాపర్ లోడ్. యాక్చువల్గా షాక్స్ కనుక కొత్త అయి ఉంటే ఇంకా 1 inch పైకి లెగిస్తుంటుంది. మా షాక్స్ ఓల్డ్ కాబట్టి కిందకి దిగిపోయింది. అసలు ఇగో గ్యాప్ వచ్చేసి 1 finger. 1 finger కూడా ప్రాపర్గా వెళ్ళట్లేదు లోపలికి. ఇట్లా వెళ్తుంది, ఇలా అయితే వెళ్ళట్లేదు. ఇది కూడా అంతే, జస్ట్ 1 finger, 2 fingers కూడా పట్టట్లేదు అసలు, ఓన్లీ 1 finger గ్యాపే. సో షాక్స్ కనుక మనం కొత్త వేయించుండి ఉంటే 2 fingers కానీ లేదంటే 2.5 కానీ వెళ్తుంది అనమాట. సో నాకైతే వర్త్ అనిపించింది, చాలా బాగుంది అసలు డ్రైవ్ హైట్ క్వాలిటీ వచ్చేసి ఇది వేసిన తర్వాత. సో నేనైతే రికమెండ్ చేస్తాను డాక్టర్ నానో. కంఫర్ట్ కూడా బాగుంది.
సో మనం షాక్స్ మార్పించేటప్పుడు అయితే డీటెయిల్ బ్లాగ్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.